హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము ధ్వని విపరిణామం గురించి లేదా ధ్వని పరిణామం గురించి అయితే మనము తెలుసుకుందామండి. సో, ధ్వనిలో వచ్చే మార్పుని మనము ధ్వని పరిణామము అని అంటారు. ఇక్కడ చూడండి, మనము ఆల్రెడీ ఆహ్, అర్థ విపరిణామం గురించి కూడా తెలుసుకున్నాము. దీన్ని వీడియో కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు కంటెంట్‌లో మరియు లాంగ్వేజ్ అంటే తెలుగు మెథడాలజీ రెండిట్లో మనకైతే దీని గురించి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు 1-2 బిట్లు వచ్చే అవకాశం ఉన్నాయి డిఎస్సికి. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి. మనకు ఆల్రెడీ మీరు టెట్‌లో చూసే ఉంటారు. టెట్ పాస్ అయి ఉన్నారు కాబట్టి ఇంక త్వరలో నోటిఫికేషన్ అంటున్నారు, ఇంకా 4-5 డేస్‌లో. కాబట్టి మీరు అనుకున్న దానిని మీరు సాధించాలంటే ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సబ్జెక్ట్ని అయితే. సో, చదువుకుంటూ ఉండండి. ఈరోజు ధ్వని పరిణామం గురించి అయితే తెలుసుకుందాము. ధ్వనుల స్థానకరణ ప్రయత్నాన్ని, ఉచ్చారణ విధానాన్ని తెలిపేదే ధ్వని విజ్ఞానము. ధ్వనుల స్థానకరణాన్ని అంటే ధ్వని ఏ విధంగా పలుకుతామో ధ్వని గురించి ఫస్ట్ మనము తెలుసుకోవాల్సిన అయితే ఉందన్నమాట. అలా ధ్వని స్థానాలు అంటే కరణాలు అంటే తెలుసు కదా మనకు. ఏవైతే ధ్వని అంటే మానవుడు వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని కూడా మనము ధ్వని అంటారు. ఇప్పుడు ఆ నుండి బండ్రా వరకు ఉన్నవన్నీ కూడా మనకు భాష ధ్వనులు అనమాట. అదేవిధంగా స్థానకరణాలు ప్రయత్నము అంటే ఏంటి, స్థానం అంటే ఏంటి అంటే ధ్వని పుట్టే ప్రదేశ స్థానం. అంటే ముఖయంత్రం అంటే మన ముఖంలో ఉండే పై భాగాన్ని ఏమంటారంటే మనము స్థానము అంటారు. అంటే కదలిక లేనివి, కంపించనివి అని అర్థం. అదే కరణము అంటే ఏంటి, కరణాలు కదులుతూ ఉంటాయి ఎప్పుడు. అంటే మనకు ముఖయంత్రం అంటే మన ఫేస్లో క్రింది భాగాలు అంటే ఇప్పుడు మన టీతు ఇవి కదులుతూ ఉంటాయి అన్నమాట. కంపించే స్థానాలు ఏ అవయవాలు అయితే తాకుతాయో ఆ అవయవాలకి కరణాలని పేరుంది. అదే ప్రయత్నం అంటే కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాలను తాకుతాయి. అందువల్ల వాగుత్పత్తి కలుగుతాయి. సో, ఇదే అన్నమాట మనకు ఉచ్చారణకు స్థానకరణాలకు సంయోగించినది ప్రయత్నం అన్నమాట. సో, ఇది ఉచ్చారణ విధానాన్ని తెలిపేదే మనకేమిటంటే ధ్వని విజ్ఞానం. ఒక భాషలో ఉన్న ఒక ధ్వనుల తర్వాత కాలంలో మార్పు ఒక భాషలో ఉన్న ఒక ధ్వనుల తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామము అంటారు. అంటే ధ్వనిలో ఉన్నప్పుడు అంటే దాంట్లో మార్పు వస్తూ ఉంటుంది కాలాన్ని బట్టి కదా, మనం పలికే విధానాన్ని బట్టి మార్పు వస్తూ ఉంటుంది. దాన్ని ధ్వని పరిణామము అంటారు. అంటే భాషలోని పదాలలో అర్థం స్థిరంగా ఉండి శబ్దం మారటాన్ని, అంటే అర్థం అదే కానీ శబ్దం మారుతూ ఉంటుంది. అలా వస్తే దాన్ని ఏమంటామంటే శబ్ద పరిణామము లేదా ధ్వని పరిణామము అని పిలవడం అయితే జరుగుతుందండి. భాషలోని ధ్వనుల మార్పులను మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపిన వారు ఎవరంటే టాలమీ. చాలా ఇంపార్టెంట్, మనకు డిఎస్సిలో అడిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భాషా పరిణామశీలమని చెప్పిన ఫర్దినాంద్ నసూర్ రచించిన గ్రంథం ఏదంటే ఏ కోర్స్ ఇన్ జనరల్ లింగ్విస్టిక్ రచించింది ఎవరిదంటే ఫర్దినాంద్ నసూర్ అండి. సో, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ధ్వని పరిణామం యొక్క భేదాల గురించి అయితే మనం తెలుసుకుందాం అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనకు ఆల్రెడీ డిఎస్సిలో టెట్లో కూడా వచ్చాయి. సో, అవి ఏంటనేది కూడా నేను మీకు ప్రీవియస్లో అడిగిన బిట్స్ కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనము వర్ణ సమీకరణం, ఫస్ట్ వర్ణ సమీకరణం అంటే ఏందో చూద్దాము. సమీకరణం అంటే ఏమిటి, కూడిక అని అర్థం. అంటే 2 భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని వర్ణ సమీకరణము అంటారు. అంటే 2 వేరు పదాలు ఒకటిగా కలపడం అనమాట. అటా కలిస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే మనము వర్ణ సమీకరణము అని పిలుస్తాం. ఇందులో మళ్ళీ మనకు రెండు రకాలు ఉన్నాయన్నమాట. అదేంది, ఫస్ట్ వచ్చేసి మనకు పూర్వవర్ణ సమీకరణము, రెండవది వచ్చేసి పరవర్ణ సమీకరణం. ఇక్కడ మనకు పూర్వవర్ణ సమీకరణం అంటే ఇది పూర్వపదము, ఇది పరపదము. అంటే పూర్వవర్ణం ఎప్పుడు కూడా మారదు. పూర్వవర్ణం మారకోకుండా పూర్వవర్ణం అంటే పరవర్ణంలోని అక్షరం వచ్చి మనకు పూర్వవర్ణంలోకి మారుతుంది. అంటే రెండు కూడా సమీకరణం అంటే కూడిక చెందుతాయి అనమాట. గది ప్లస్లు గదులు, పలికి ప్లస్లు పలుకులు, ములికి ప్లస్లు ములుకులు. అంటే ఇక్కడ చూడండి, పరవర్ణం ఏమి కదలకుండా పరవర్ణం పూర్ణవర్ణంలోకిగా మారి రెండు ఒక వర్ణంగా ఏర్పడడం అయితే జరుగుతుంది. కులికి ప్లస్లు కులుకులు, పది ప్లస్లు పదులు. సో, ఇలా పూర్వవర్ణం. అదే పరవర్ణ సమీకరణం అంటే ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుందంటే పూర్వము, ఇది పరవర్ణం. మనకు మార్పు ఎక్కడ చెందుతుంది అంటే మనకు
పరవర్ణంలో మాత్రమే మార్పు జరుగుతుంది. దాన్ని పరవర్ణ సమీకరణం అంటాం. ఇందాక పూర్వవర్ణ సమీకరణం అంటే గది ప్లస్ రు. అంటే మనకు పూర్వవర్ణం అంటే ఏది గది అంటే దీలో మార్పు వచ్చింది. అంటే అది ది దూగా మారింది. ఇక్కడ మనకు పరవర్ణంలో ఏంటి పరవర్ణం మార్పు రావాలి. అంటే ఇక్కడ చూడు గది ప్లస్ కు, గదికి అంటే మనకి ఎక్కడ మార్పు వచ్చిందంటే కు, అంటే పరవర్ణంలో అయితే మార్పు వచ్చింది. దీనిని పరవర్ణ సమీకరణం అంటారు. తర్వాత మది ప్లస్కు మదికి, తర్వాత వాణి ప్లస్కు వానికి, నది ప్లస్కు నదికి. ఇలా పరవర్ణంలో గనక మార్పు వస్తే దానిని ఏమంటామంటే పరవర్ణ సమీకరణము అని పిలుస్తాము. తర్వాత వర్ణ విభేదనం. మనకు ఈ వర్ణ సమీకరణం కానీ, వర్ణ విభేదం కానీ, తర్వాత వర్ణ సమ్మేళనం కానీ, వర్ణ వ్యత్యయము, తర్వాత వర్ణ ఆగమము లేదా వర్ణాధిక్యము, వర్ణలోపం కానీ, అజాదిత్వము, స్వరభక్తి, దీన్ని విప్రకర్ష అంటారు. తాళవీకరణం చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రీవియస్లో అడిగిన బిట్లు కూడా చెప్తాను ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు చూస్తే వర్ణ విభేదము వర్ణ సమీకరణానికి వ్యతిరేకమైనది. అంటే ఇప్పుడు మనం వర్ణ సమీకరణం అన్నాం కదా, అంటే పూర్వవర్ణం పరవర్ణంలో ఎలా మార్పు వస్తాయో దానికి పూర్తిగా వ్యతిరేకమే మనకు వర్ణ విభేదము. ఒకే ధ్వనిని గాబరా వల్ల కానీ తడబాటు వల్ల కానీ 2 సార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని వర్ణ విభేదము అంటారు. అంటే మనకు ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వచ్చింది కూడా ఏందో చూపిస్తాను నేను దీంట్లో. అంటే మనకు చూడండి తడబాటు తొందరలో పలికినప్పుడు వర్ణాలు కొన్ని మారిపోతూ ఉంటాయి అన్నమాట, విభేదం వస్తూ ఉంటుంది. అలా వస్తే దానిని ఏమని పిలుస్తామంటే వర్ణ విభేదం అంటారు. వంచు ప్లస్ ఇంచు వచింపించు, తర్వాత వచ్చేసి ప్రేమించు ప్లస్ ఇంచు ప్రేమిపించు, తర్వాత ఆవలించు ప్లస్ ఇంచు ఆవలిపించు, సవరించు ప్లస్ ఇంచు సవరపించు, తర్వాత ఆవులించు ప్లస్ ఇంచు ఆవులిపించు, సవరించు ప్లస్ ఇంచు సవరిపించు, చూచు ప్లస్ ఇంచు చూపించు, కనుచు ప్లస్ ఇంచు కనిపించు. ఇవి అన్నమాట మనకు ఇంపార్టెంట్ అయినవి. సో అంటే మనకు 2-3 సార్లు తడబడినప్పుడు కలిగే మార్పుని మనము ధ్వని పరిణామంలోని ఈ ధ్వని విభేదం అని అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్ణ సమ్మేళనము లేదా తర్వాత మూడవది వచ్చేసి వర్ణ సమ్మేళనం. దీనిని వర్ణ సంయోగం అని లేదా వర్ణ సంయోజనం అంటే మెర్జర్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. మనకు పేర్లు కూడా అడుగుతూ ఉంటారు, ఇతర పేర్లు కూడా ఇంపార్టెంట్. తర్వాత చూడండి అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందడాన్ని వర్ణ సమ్మేళనము అంటారు. ఇందాకేం చెప్పాము, 2 భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారితే అది వర్ణ సమీకరణం. ఇక్కడ ఏంటి అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందడాన్ని మనం వర్ణ సమీకరణము అంటాం. చూడండి ఇక్కడ మనము చెరకు అంటే ఇలా రాస్తారు, పూర్వం ఇలా రాసేవారు అనమాట. సో ఇలా మరి లాస్ట్కి ఏమైందంటే ఈ వర్ణంగా అయితే మనము రూపుదిద్దుకుంటాం. రాయి అంటే రాయి అని ఇలా రాస్తాము. అదేవిధంగా రోలును అయితే రోలు ఈ విధంగా ఎప్పుడు రాస్తున్నాం, ముందు ఈ విధంగా రాస్తూ ఉండేవాళ్ళు. అంటే అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా అంటే ఇప్పుడు ఒక వర్ణంగానే మారిపోతుంది అనమాట. మనము బండిరా రాయడంలో గుర్రాలు అంటే బండిరా రాసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మనము మామూలు రా అయితే రాయడం జరుగుతుంది అలా అనమాట. తర్వాత 4వది వర్ణ వ్యత్యయము లేదా స్థాన పరివర్తనము లేదా అక్షర విపర్యము. ఉచ్చారణ వేగం వల్ల కానీ, అశ్రద్ధ వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ, తొందరపాటు వల్ల కానీ, తడబాటు వల్ల కానీ ముందు అక్షరం వెనుకకు, వెనుక అక్షరం ముందుకు మార్పు చెందడాన్ని వర్ణ వ్యత్యయము అంటారు. చాలా ఇంపార్టెంట్. మనకు లాస్ట్ డిఎస్సీలో కూడా వచ్చింది చూడండి 2018లో. అంటే తొడబాటు తొందర వల్ల కొందరు అటు ఇటు పలుకుతూ ఉంటారు కదా. సో అలా పలకడాన్ని ఏమంటామంటే మనము వర్ణ వ్యత్యయము అని పిలవడం జరుగుతుంది. చూడండి ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడం వర్ణ వ్యత్యయము. నవ్వులాటను ఎలా పలుకుతాము, నవ్వుట అలా అంటే తొందరగా పలికినప్పుడు అలా అవుతుంది. వారణాసి వాసినార. మనకు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి చాలా. సో అన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి, మనకు అడుగుతూ ఉంటారు. తర్వాత శతకంను తశకం, గమనించు మంచుగని, తమాషా శాతమా. సో ఇది కూడా మనకు వచ్చిందండి, ఈ బిట్టు కూడా గుర్తించగలరు. తర్వాత గజదొంగను జగదొంగని, పున్నాగ పూలును పూగ పున్నాలు, తర్వాత మేట తోలాలి తోటమోలాలి, పావురము పార్వము, పలుచనను చలుపన, బారసాల బాలసార. సో ఇది కూడా మనకు పావురము పార్వం అనేది 2018 డిఎస్సీలో అయితే రావడం జరిగింది. మీరు గమనించగలరు, చూసారు కదా. ఈ యొక్క దాని నుంచి మనకి 2 బిట్లు అయితే రావడం జరిగింది. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి ధ్వని పరిణామాన్ని. తర్వాత వర్ణాగమం లేదా వర్ణాధిక్యము అని కూడా
పిలుస్తాము. కొత్త వర్ణాలు పదాల్లో చేరడం వర్ణాగమం. అంటే కొత్త వర్ణాలు పదాల్లో చేరడాన్ని వర్ణాగమము అని అంటాం. ఆగమము అంటే తెలుసు కదా, మిత్రుని వలె వచ్చి చేరుతుంది. తర్వాత ఉచ్చారణలో ఏదో కొరత కలిగినట్లు భావించడం వల్ల ఇలాంటి ఆధిక్యత ఏర్పడుతుంది. సామ్యం వల్ల కానీ, ప్రామాణికం కాదనే భావంతో కానీ కొత్త వర్ణాలు పదాల్లో చేరడాన్ని వర్ణాగమము అంటారు. అంటే కొత్త పదాలు వచ్చి చేరడాన్ని వర్ణాగమం అంటారు. ఇక్కడ చూడండి, కోలాటాన్ని కోలాటకంగా, తర్వాత దొంగాటం దొంగాటకం. సో ఇది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా గుర్తుపెట్టుకొని మనకు టెట్లో కూడా వచ్చింది ఆల్రెడీ. తర్వాత నడిరేయిని నడికిరేయి, వేగు చుక్క వేగురు చుక్క, నేను కూడా నేను కూడక. సో ఇలా ఒక కొత్త పదం వచ్చి సామ్యం వల్ల కానీ, ప్రామాణికం వల్ల కాదనే భావంతో కానీ కొత్త వర్ణం వచ్చి చేరుతుందని వర్ణాగమము అని అంటాము. తర్వాత వర్ణలోపము లేదా సవర్ణ లోపము లేదా అక్షర లోపము లేదా వర్ణ నాశనము అని పిలుస్తాం. ఒక పదం చివర వచ్చిన హల్లు మరొక పదం మొదట వచ్చినప్పుడు మొదటిది లోపించడాన్ని వర్ణలోపము అంటారు. మీకు మనం సందులు కలిపేటప్పుడు లేదా విడదీసేటప్పుడు అయితే వీటి గురించి మనకు బాగా తెలుసు. కొన్ని సందులలో అంటే మనకు సందులు ఉన్నాయి కదా, సో ఆ సందులలో కొన్ని పదాలు కలిపేప్పుడు కొన్ని లోపిస్తాయి అన్నమాట. సో అలాగా చెప్పేదాన్ని మనకు హల్లోపము లేదా వర్ణలోపము అంటారు. ఇప్పుడు చూడండి, నిప్పు ప్లస్ పుల్ల, నిప్పుల్ల. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక అక్షరం అయితే లోపిస్తుంది. తర్వాత మందు ప్లస్ తాగు, మందాగు. కంచు ప్లస్ చెంబు, కంచెంబు. రెప్ప ప్లస్ పాటు, రెప్పాటు. సో ఇలా మనకు వర్ణం కనుక లోపిస్తుంది, దాన్ని ఏమంటామంటే వర్ణలోపము లేదా సవర్ణ లోపము అని అంటారు. తర్వాత పెద్ద ప్లస్ తనము, పెత్తనము. రంపపు ప్లస్ పుట్టు, రంప పుట్టు. వంగ ప్లస్ కాయ, వంకాయ కానీ. తర్వాత రెప్ప ప్లస్ పోటు, రెప్పోటు. ఎనుప ప్లస్ పసరము, ఎనుపసరము. సో ఇవి మనకు ఉదాహరణలు అన్నమాట. తర్వాత అజాదిత్వము లేదా స్వర ప్రారంభము. కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడాన్ని అజాదిత్వము అంటాం. అంటే ఏదైనా ఒక హల్లు, ఇప్పుడు చూడండి మనకు స్కూల్ అనే దాని బదులు ఇస్కూలు అని పలుకుతూ ఉంటారు కొంతమంది. హాస్పిటల్ హాస్పిటలు అని ఇలా చూడండి. రథము అరథము, స్కేలు ఇస్కేలు, స్కూలు ఇస్కూలు కానీ, స్కూటర్ కానీ ఇస్కూటర్ కానీ, రక్తము ఈ రక్తము, ఓలిగా ఓలిగా అనేది మనకు అజాదిత్వం. అంటే ప్రారంభంలో మనకు అచ్చులు వచ్చి చేరడాన్ని మనము దీన్ని అజాదిత్వము అని పిలుస్తామన్నమాట. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్, స్వరభక్తి లేదా విప్రకర్ష లేదా వికర్ష. భిన్న హల్లుల మధ్యలో మరొక వర్ణం చేరడాన్ని స్వరభక్తి అంటారు. అంటే సంయుక్తాక్షరాలు మామూలుగా విడిపోయి ఏకాక్షరాలుగా మారడమే మనకు స్వరభక్తి అవుతుందన్నమాట. భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడాన్ని స్వరభక్తి అంటారు. ఇక్కడ చూద్దాం, తర్వాత అంటే తరువాత లేదా రాత్రి రాత్రి, యాతర జాతర. సో ఇది ఇంపార్టెంట్, ఇది కూడా వచ్చిందండి. అల్పము అల్పము. తర్వాత స్వర్ణ సువర్ణ, కల్పము కల్పము, చంద్రుడు చంద్రుడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. దీని గురించి అంటే ఒక నిమిషం అండి. సో ఈ టాపిక్ గురించి మనకు పెట్టడం, సంయుక్తాక్షరాలు మామూలుగా విడిపోయి ఏకాక్షరాలుగా మారితే ఏమని పిలుస్తారు అని మనను ఇలాగే డైరెక్ట్ బిట్ అయితే అడగడం జరిగిందనమాట మనకు స్వరభక్తి మీద. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. తర్వాత మర్యాద అంటే మర్యాద, పర్వము పర్వము, పల్చన పలుచన, నిద్ర నిద్ర లేదా నిద్ర, లగ్నము లగనము, గర్వము గర్వము, బల్పము బల్పము. సో ఇలా వాడితే మనం దాంట్లో ఏమని పిలుస్తామంటే స్వరభక్తి లేదా విప్రకర్ష లేదా వికర్ష అంటాము. తర్వాత తాళవ్యీకరణము. తాళువులు అంటే మనకు దవడలు, తాళువుల స్థానంలో ఉచ్చరించబడే ధ్వనులను తాళవ్యాలు అంటారు. మూల ద్రావిడ భాషలోని పదాది కాకారము తాళవ్యాచ్యులు పరమైనప్పుడు చావర్ణంగా మారుతుంది. ఇలా కాకారము చాకారంగా మారడాన్ని తాళవీకరణం. చాలా ఇంపార్టెంట్ ఈ తాళవీకరణం గురించి అండి, గుర్తుపెట్టుకోండి. కివి అనేది చెవిగా మారింది, దీన్ని ఏమంటాము? కా అనేది చాగా మారితే అది మనకు తాళవ్యీకరణము. అంటే కాను కా చాగా మారితే మనకు తాళవ్యీకరణం అవుతుందన్నమాట. అంటే కీరా చీర అవుతుంది. కెంపు చెంపు, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా వచ్చింది. కెరువు చెరువు, ఇది ఒకటి ఎట్లా వచ్చింది మనకు. కిలి చిలుక, కై చేయి, తర్వాత కెందవ చందవ. సో ఇలా మారితే కా చాగా మారితే దాన్ని ఏమని పిలుస్తామంటే తాళవ్యీకరణం అంటారు. తాళవ్యీకరణం అంటే తాళువులు అంటే దవడల సహాయంతో పలకబడేటి అని అర్థం.
తర్వాత లోపదీర్ఘం లేదా లోపదీర్ఘత. దీనిని ఉచ్చారణలో ఒక వర్ణం లోపించేటప్పుడు ఏర్పడిన లోపాన్ని పూరించడానికి పూర్వస్వరం దీర్ఘమవుతుంది. దీనిని లోపదీర్ఘం అంటారు. అంటే చూడండి, మనకి ఏమవుతుందంటే ఉచ్చారణలో కొన్ని అక్షరాలైతే మనము ఏం చేస్తామంటే లోపం వస్తాయి. అప్పుడు ఈ లోపాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ ఏదైతే అక్షరం ఉందో దానికి ముందు అక్షరానికి దీర్ఘం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకు గుర్రములు అన్నారు. అంటే ఇక్కడ గుర్రములలో ఏం లోపించింది? ము అనే వర్ణం లోపిస్తుంది. అంటే అప్పటికి ఈ వర్ణం లోపించిందనుకో, లోపించిన దానికి ముందుండే అక్షరం ఏంగా మారుతుందంటే మనకు దీర్ఘంగా మారుతుంది. ఎప్పుడైతే లోపించిన పదం ఉంటుందో ఆ లోపించిన పదానికి ముందు అక్షరం ఏమవుతుందంటే మనకు దీర్ఘంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, గుర్రములు గుర్రాలు, చివుకు ఊ పోయింది కాబట్టి ఇక్కడ ఏం కావాలి మనకు? ఇది మనకు దీర్ఘంగా మారుతుంది. చీకొని. కంచములు మూ లోపిస్తే కంచాలు, వజ్రములు మూ లోపిస్తే వజ్రాలు, ముత్యములు ముత్యాలు, బలపములు బలపాలు. ఇలాగ మనకు ఇది ఇంపార్టెంట్, ఇది కూడా వచ్చిందండి. పుస్తకములు పుస్తకాలు. సో ఇలా వస్తే దీనిని మనము ఏమని పిలుస్తాం? లోపదీర్ఘము అని పిలవడం జరుగుతుంది. తర్వాత అనుచిత విభాగం, అంటే పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడాన్ని అనుచిత విభాగము అంటారు. అంటే చిలుకలు, ఈగలు, గొడుగులు, ఏనుగులు, కొలుకులు, బల్లలు. అంటే ఇక్కడ చూడండి, కిల్ ప్లస్ కల్ చిలుకలు, చిలుక ప్లస్లు చిలుకలు. ఇలా మారితే మనకు కీని మనము చాగా పలుకుతాం కదా, సో అలా అన్నమాట. తర్వాత ద్విత్వ కల్పనము, అంటే కల్పనము అంటే ఊహించుకోవడం. కొన్ని పదాలలో ద్విత్వం లేకపోయినా కల్పించి చెప్పడాన్ని ద్విత్వ కల్పము అంటారు. దాన్ని కదా మనము కల్పనము అంటే ఊహించుకోవడం. అంటే చూడండి, తలక్రిందులు అంటే తల్లక్రిందులు అయితే అందిరా అంటాని, కొనినా దాన్ని కొన్నా అని, పడినా అని పడ్డ కింద పడ్డా అంటాం కదా, సో అలా ఊహించుకుంటున్నాం అనమాట. కలదు అంటే కద్దు, తలమునకలు అంటే తల్లమునకలైనము, తర్వాత తెల్లవారు అయితే తెల్లవారు అని కానీ ఇప్పటికి కూడా మనం పలుకుతూ ఉన్నాం కదా దీన్ని. తర్వాత వలదును వద్దు అని. సో ఇక్కడికి మనకు ధ్వని పరిణామము గురించి అయితే మనము తెలుసుకున్నాం అనమాట. సో ఇందులో మనకు కొన్ని వచ్చిన ప్రశ్నలు అయితే చూద్దాం. పావరము అనే పదాన్ని ఒక విద్యార్థి వావురము అని పలికాడు. దీనిని భాషాశాస్త్రంలో ఇలా అంటారు. ఏమంటారంటే వర్ణ వ్యత్యయము అంటారు. మనం చెప్పుకున్నాం కదా,